అరవిందా, అరవిందా, అమ్మా అరవిందా. అమ్మా వస్తున్నా. మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బంగారు తల్లి. థ్యాంక్ యూ అమ్మా. ఈరోజు ఏం వంట చేయాలి? ఈరోజు పప్పు, సాంబార్, పన్నీర్, పుదీనా పచ్చడి, పెరుగు, ఇవి చాలు. అదేంటి, నాన్ వెజ్ వద్దా? నో, టుడే నో నాన్ వెజ్. సర్లే, వెళ్ళి ముగ్గేసినప్పు. సరే. తెలుసు కదా ఈరోజు ఏ ముగ్గు వేయాలో. తెలుసమ్మా, రంగుల ముగ్గే కదా. ప్రతి సంవత్సరం ఈ రోజున నా చేత నువ్వు రంగుల ముగ్గేగా వేయిస్తావు. అది ఎలా మర్చిపోతానమ్మా. అలా ఎందుకు వేయిస్తానో తెలుసా నీకు? నీ ప్రతి పుట్టినరోజున నువ్వు రంగుల ముగ్గు వేస్తే నీ జీవితంలోకి వచ్చేవాడు నీ కష్టాలన్నీ దూరం చేసి ప్రతిరోజు నీకు అందమైన రంగులు పూస్తాడని ఇదొక నమ్మకం. ఈ మాట నాకు మా నాన్నమ్మ చెప్పింది. అంటే నువ్వు కూడా ఇలానే చేసావు. అందుకే నీకు బంగారం లాంటి మా నాన్న దొరికాడు. వెళ్ళి ముగ్గు వేస్తా. నేను తీస్తాను. ఏయ్ మెంటల్. చెప్పండి. ఏ మెంటల్, కళ్ళు సరిగా కనిపిస్తలేవా? ఏమైందండి?
మళ్ళీ ఏమైందంటావేంటి? కిందికి చూడు, నా ముగ్గంతా దొక్కేశావు. సారీ అండి, చూసుకోలేదు. అదే ఎందుకు చూసుకోలేదు? నీ కళ్ళు సరిగా కనిపించవా? ఆ గుడ్డివాడివా? లేదండి, బాగానే కనిపిస్తుంది. మరి కళ్ళు నెత్తిన పెట్టుకొని నడుపుతున్నావా? అలా కాదండి, సారీ చెప్పాను కదా. ఏంటి సారీ? తొక్కలో సారీ. ఎంత కష్టపడి వేశానో తెలుసా? ఆ? అయినా ఈరోజు న్యూ ఇయర్ కాదు, ఓ సంక్రాంతి కాదు, ఈరోజు ఈ ముగ్గు వేయడం ఏంటండి? నీకెందుకయ్యా చేసిన పని చాలదా క్వశ్చన్లు అడుగుతున్నావు? ఏంటి చూస్తున్నావు? చేసిన పని చాలదా? బెల్లు. అమ్మా వస్తున్నా. హాయ్ అక్క. హ్యాపీ బర్త్డే అక్క. థ్యాంక్ యూ రా. మార్నింగే వస్తానన్నావు. మార్నింగే వద్దును కానీ ఈరోజు హాస్టల్లో బిర్యానీ చేశారు, అందుకే అది అయిపోయాక వద్దామని. అంటే నా బర్త్డే కంటే నీకు బిర్యానీ ఎక్కువనారా? మరి అయినా అమ్మని అడిగిన ఈరోజు అక్క బర్త్డే కదా ఏం వండుతున్నావు అని. నువ్వు ఇచ్చేవాడు కదా పెద్ద మెను, పప్పు, సాంబార్, పాపడం, పెరుగు అని. చి రేయ్ నా ఇష్టం. పద్దిలా బిర్యానీ తినొచ్చావుగా, నీకెందుకు? అదేంటే పట్టి ఒకటే వేసుకున్నావు? పట్టి ఏదే? పోయినా ఏమో అమ్మా. పోయినట్టున్నది. దీని పనులు ఎట్లుంటాయి? ఎక్కడెక్కడ తిరిగినవే? ఆ లండన్, దుబాయ్, యూరోప్. చంప బబ్బులుతుంది. పొద్దున ముగ్గేసేటప్పుడు ఎక్కడైనా పడిపోయిందా? ఎక్కడ పోగొట్టినవే? ఎక్కడ పోగొట్టినవే? దొరికింది. ఆ? ఆ? ఇంటికే అరే గాడిదా, ఏం ఎత్తుకోమంటే ఏం ఎత్తుకుతాను రా? అది పోగొడితే నన్ను తిరుగుతానవే. ఎత్తుకే ఎత్తుకపో. బంగారు పట్ట గొలుసు పుట్టినరోజు పోగొట్టావనే. ఏది నువ్వు వేసిన ముగ్గు ఇలా చేసిందంటే? ఏంటి ఏం మాట్లాడుతుందంటే? గొలుసు ఎక్కడ పోగొట్టావు గుర్తు తెచ్చుకో. కాళ్ళు ఎందుకు కొడుతున్నావే? ఉన్న ఈ పిండి కూడా పోగొట్టడానికా? అమ్మా పట్టి ఎక్కడికి పోలేదు. ఎక్కడుందో నాకు తెలుసు. రేపు తీసుకొస్తా పదా. తండ్రి కృష్ణ, నాకు కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, బాధ వచ్చినా, సంతోషం వచ్చినా ప్రతి చిన్న విషయం మీకే చెప్పుకుంటాను. ఎందుకంటే నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి మీరే నాకు ఇష్టమైన దైవం, మీరే నా భక్తి, మీరే నా శక్తి, మీరే నా కన్ని. కాబట్టి మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను స్వామి. అది నాకు ఒక అమ్మాయి నచ్చింది స్వామి. పేరు అరవింద. అమ్మాయి చందమామలా ఉంటుంది. ఎంతమంది అమ్మాయిని చూసినా ఏమనిపించాను నాకు. ఈ అమ్మాయిని చూసిన వెంటనే గుండె బరువెక్కేసింది స్వామి. అదేంటో లోపల తెలియని ఫీలింగ్ మొదలైంది. అయినా మీకు తెలియకుండా ఏముంటుంది చెప్పండి. మీరు నన్ను అన్ని గమనిస్తూ ఉంటారు కదా. ఈ పట్టి ఆ అమ్మాయిదే స్వామి. నిన్న జారి పడిపోయింది, నేను తెచ్చేసుకున్నాను. రేపు తన ఇంటికి వెళ్ళి బాధలో ఉన్న తనని చూసి ఈ పట్టి ఇచ్చి ఇలా మాట్లాడతాను.
ఆ? ఏమండి అరవింద గారు, ఇదిగోనండి మీ పార్టీ. థ్యాంక్స్ అండి, చాలా చాలా థ్యాంక్స్ అండి. అయ్యో పర్వాలేదండి. మీలాంటి మంచి వ్యక్తిని అలా మాటలు అన్నందుకు నన్ను క్షమించండి. అలా అనకండి. ఎక్కడ పోయిందో అని చాలా బాధలో ఉన్నానండి. సమయానికి మీరు తెచ్చిచ్చారు. మీలాంటి మంచి వారిని నేను ఎక్కడా చూడలేదు. యూఆర్ సో స్వీట్. ఈ కలియుగంలో దొంగలే కాదండి, మీలాంటి మంచి వారు ఉన్నారని కూడా నిరూపించారు. ఐఎమ్ అరవింద. ఐఎమ్ మారియా. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ. సేమ్ రేపు ఇలానే జరగాలి, ఓకేనా? ప్లాన్ గుర్తుంది కదా? లవ్ యూ స్వామి. ఏమైంది అక్క ఇక్కడ అనుకున్నా? ఏం లేదు కానీ మనం ఒక కాడికి పోదాంపా. ఇక్కడ అక్క. ఎవరు నువ్వు? ఇంత అందంగా ఉన్నావేంటి? అమ్మా వస్తున్నా. రవీంద్ర. గుండేంటి ఇలా బరువెక్కుతుంది? దొంగ, నా పట్టి కొట్టేస్తావా? సిగ్గులేదా దొంగతనం చేయడానికి? నేను దొంగతనం చేయడం ఏంటండి? ముగ్గు వేసే దగ్గర పడిపోయింది. పడిపోతే పిలిచి ఇవ్వాలని తెలీదా? ఆ మాత్రం సెన్స్ లేదా? బంగారు పట్టుకొచ్చి హ్యాపీగా అమ్ముకుందామనే. అదంతా నాకు తెలియదండి. ఏం తెలీదండి? ముఖం చూడు, ముఖం ఏం తెలియని అమాయకుల్లాగా. ఇప్పుడే మీ ఇంటికి వచ్చి పట్టిద్దాం అనుకున్నా అండి, అంతలోపే మీరు వచ్చేసారు. అబ్బచా. అయినా నేను ఇక్కడ ఉన్నట్టు మీకెవరు చెప్పారండి? కుక్క ఎలా వాసన పసిగడుతుందో నిన్ను మా అక్క అలా పసిగట్టింది. అంటే ఇప్పుడు మీ అక్క కుక్కనా? బాలేదా? దొంగలు ఎక్కడుంటారో పోలీస్ వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చా, అంటే మీరు ఇప్పుడు పోలీసా? నువ్వు దొంగవని అంటున్నా. ఏంటండి వచ్చిన దగ్గర నుంచి దొంగ అని చంపుతున్నారు? అవునా? నువ్వు దొంగ కాకుంటే మరి నా పట్టికొచ్చి నీకెందుకు? అది అక్కడ. సరే, అది అక్కడ పడిపోయింది, పిలిచి ఇవ్వచ్చు కదా. ఇవ్వలేదంటే ఏంటి అర్థం? దొంగతనం చేసావానే కదా. అలా కాదండి. ఛీ, మాట్లాడకు. నిన్న నీ వల్ల మా అమ్మ నన్ను ఎన్ని తిట్లు తిట్టిందో తెలుసా? బర్త్డే రోజు తిట్టించావు కదరా దుర్మార్గుడా. అది నోర్ముయ్. అవును, నిన్నేదో తెలియక ఒక్కసారి వచ్చి చెడిపేసావనుకుంటే రెండోసారి కూడా వచ్చి చెడిపోయాన్నా? నీకేనా మెంటలా? మళ్ళీ నేనొచ్చి చెరిపోయడం ఏంటండి? నాకేం తెలీదు. చంప బగులుతుంది అబద్ధాలు ఆడవంటే. నువ్వు చెరిపేసి వెళ్ళినాక నేను మళ్ళీ కొత్తగా వేశాను రా. మొత్తాన్ని కూడా చెరిపేశావు. నేనైతే కాదు. ఏందిరా కాదు? మరెవర్రా నా ముగ్గుని చెరిపేసింది? ఏంటి ముక్క? హ్యాపీ బర్త్డే అక్క. వామ్మో, ముగ్గా. ఆ ముగ్గు చెరిపేసి నేనే అని తెలిస్తే నన్ను చంపేస్తుంది. అదేదో విన్ తోసేద్దాం. అలా ఎలా చెడిపేస్తావన్నా? అది కూడా మళ్ళీ రెండోసారి. మా అక్క ముగ్గు నీకు ఎలా కనిపిస్తుంది? మా అక్క ఏమైనా పిచ్చిదాలా కనిపిస్తుందా? ఇది మాత్రం కరెక్ట్. ఏందిరా కరెక్ట్? మొక్కం బగులుతుంది. ఏవండి, మీరు వచ్చిన దగ్గర నుండి రారా పోరా ఏందిరా దొంగ అని మాట్లాడుతున్నారు. మీకు బాగా ఓవర్ అవుతుందండి. ఏంది మా అక్కను ఎవరికివ్వరని మాట్లాడుతున్నావు? ఏందిరా కథలా? ఊరుకుంటాడా పెద్ద రెచ్చిపోతాళ్ళు? ఏదో పోనీ ఆడపిల్ల కదా అని చూస్తుంటే పెద్ద రెచ్చిపోతాళ్ళు. బొక్కం పగులుద్దు చెప్తున్నా. అరే రెండోసారి కూడా వచ్చి నేను ఎందుకు చెరిపేస్తా చెప్పు? రెండో పట్టి కూడా దొరుకుతుందేమో అని రావచ్చు, ఎవరికి తెలుసు.
దొరకకపోయేసరికి డిసప్పాయింట్ అయి ముగ్గు జరిపేసి ఉంటావు. నీ దొంగ బుద్ధి ఎక్కడికి పోతుంది? ఎవరిదే దొంగ బుద్ధి? ఆ? నీదేరా, చంప బగులుతుంది. చేసిందే తప్పు, మళ్ళీ నాపై నువ్వు బాబా. మాటలు మంచిగా రాని. నేను కనుక మాట్లాడితే ఫిట్స్ వచ్చి వస్తావు చెప్తున్నా. ఎవరు చేస్తారో చూద్దాం రారా. అసలు నువ్వు ఆడపిల్లవేనా? నేను కాదురా ఆడపిల్లని, ఆడదాన్ని పట్టి కొట్టేసావు చూడు, నువ్వురా ఆడుంది. ఎవడే ఆడోడు? ఆ? ఏయ్ ఏంది మా అక్క మీదకి వస్తున్నావు? నువ్వేంద్రా మధ్యలో? ఆ? సిద్ధు, మా అక్కనే కొడతావురా? నా తమ్మున్న కొడతావారా? మీ తమ్ముడినేందే? మీ అయ్యని కూడా కొడతా. ఏందిరా? రా ఎందుకే? ఇంతవరకు నన్ను మా అమ్మ నాన్నే కొట్టలేదు. అందుకే నువ్వు ఇట్లా తయారయ్యావు. నా తమ్ముణ్ణి నన్ను కొట్టావు కదరా, నిన్ను మాత్రం అస్సలు వదిలిపెట్టాను రా. అయితే దా, పచ్చి గట్టిగా పట్టుకో. స్టేషన్లో కలుద్దాం. నిన్నే సెక్షన్లో ఇరికానో ఆ సెక్షన్లో ఇరికిస్తా. పోవే పో, మాకు కూడా తెలుసు సెక్షన్లు. ఏ సెక్షనా, బి సెక్షనా, సి సెక్షనా? నీ మీద 2 2 2 3 6 సెక్షన్ కింద కేసు పెట్టి ఏం చేస్తానో చూడు. రే ఎవర్రా తను? అసలు ఈ గొడవ ఏంటి? మీరే అన్నారుగా కాజల్ లాంటి అమ్మాయి కనిపిస్తే ఏం చేస్తావని. రే మేమన్నది ప్రేమించడానికి రా. ప్రేమించడానికే మామ. నాకు ఆ అమ్మాయి బాగా నచ్చింది, చాలా అంటే చాలా నచ్చింది. నాకెందుకు చెప్పలేదు? నిన్ననే చూసాను రా అమ్మాయిని, చాలా నచ్చేసింది. ఇంతవరకు నేను ఎంతమంది అమ్మాయిని చూసుంటాను, కానీ ఏ అమ్మాయి గురించి అయినా ఇంతలా చెప్పుంటానా? లేదు. కానీ ఈ అమ్మాయి గురించి చెప్తున్నా అంటే అర్థం చేసుకో. తొలి చూపులోనే నచ్చేసింది మామ, తొలి చూపులోనే నచ్చేసింది. మరి అలాంటప్పుడు ఆ అమ్మాయిని ఎందుకు కొట్టావురా? ఆ అమ్మాయి మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయో తెలుసా? ఉంటే అలా కొడతావా? నువ్వేం పని చేసి ఉండకపోతేనే ఆ అమ్మాయి అలా మాట్లాడుతుందా? నువ్వేదో పెంట పని చేసే ఉంటావు, అందుకే అలా మాట్లాడింది. ఇప్పుడు నువ్వేం చేసినా అమ్మాయి నీకు పడదు. నిజమారా? కొట్టినాక మళ్ళీ నిజమారా అంటావేంద్రా? నువ్వేమైనా చిన్నగా కొట్టావా? ఇలా ఆగిపెట్టి కొట్టావు. మరి ఇప్పుడు ఎలా రా? ఎలా అంటే కొట్టే ముందే ఆలోచించాలి. రేపు వెళ్ళి సారీ చెప్పనా? రేపొద్దు కోపంగా ఉంటుంది, కాస్త కూల్ అయ్యాక ఓ 10 days తర్వాత వెళ్ళి చెప్పు. సరేరా. ఏంటి స్వామి ఇది? నేనేం చెప్పాను, మీరేం చేశారు? ఆ అమ్మాయిని నన్ను ఒకటి చేయండి అన్నాను, వెయిట్ చేయమని లేదు. ఏదేదో జరిగిపోతుందని నేను ఎంతో గొప్పగా ఊహించాను, కానీ మీరేమో ఇలా చేశారు. ఏంటి స్వామి ఇది? ఆ అమ్మాయిని కొట్టేలా చేశారు. మీరే నన్ను ఆపుండొచ్చు కదా. నచ్చక ఒక అమ్మాయి నచ్చింది, అంతలోనే ఇలా జరిగిపోవాలా? ఛ, ఏంది స్వామి ఇది? అక్క వాడి మీద ఏ సెక్షన్ కింద కేసు పెడదాం? నువ్వు ఫస్ట్ నోరు మూసుకొని పడుకోరా. పాపం ఇప్పుడు ఏం చేస్తుందో ఏమో. సారీ చెప్తే నన్ను క్షమించేస్తుందా? నిన్ను అస్సలు క్షమించరా, చంపేస్తారా నిన్ను.